విషాదం నుంచి యుద్ధానికి కథా నేపథ్యం. జేక్ సెల్లి నేతిరి దంపతులు తమ కుమారుడు నితయ మరణంతో పూర్తిగా విరిగిపోతారు. ఆ బాధ వాళ్ల వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా పండోరా భవితవ్యాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరుతుంది. ఒకవైపు తల్లిదండ్రులుగా కోల్పోయిన కుమారుడి తాలూకు శూన్యం, మరోవైపు హ్యూమన్ కాలనీల వల్ల పెరుగుతున్న ముప్పు. ఈ రెండింటి మధ్య నిలబడి జేక్ నేతిరి మళ్లీ యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటారు. హ్యూమన్లపై ప్రతీకార దాడులు చేయాలనే నిర్ణయానికి నేవీ తెగ వస్తుంది. దాంతో పండోరా మరోసారి యుద్ధ రంగస్థలంగా మారుతుంది. ఇదే సమయంలో కథ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. మానవులతో చేతులు కలిపిన మాంగ్వాన్ తెగకు చెందిన యాష్ పీపుల్ రంగంలోకి దిగుతారు. వారంగ నాయకత్వంలో ఈ తెగ నేవీ తెగపై దాడికి దిగుతుంది. పండోరా ప్రపంచంలో ఇప్పటి వరకు చూడని కొత్త శత్రువు, కొత్త యుద్ధ వ్యూహం మొదలవుతుంది. ఈ దశలో జేక్ నేతిరి తమ వ్యక్తిగత బాధలు దాటి ఒక లీడర్గా ఎలా మారారు, వారంగ్ క్రూరమైన వ్యూహాలను ఎలా ఎదుర్కొన్నారు అన్న ప్రశ్నల చుట్టూనే కథ తిరుగుతుంది. అవతార్ 1, అవతార్ 2 లాంటి సంచలన విజయాల తర్వాత జేమ్స్ కెమెరూన్ మంచి మూడో భాగానికి అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. కానీ ఈసారి ఆయన ఎంచుకున్న కథ తీరు కొంత ఆశ్చర్యాన్ని, మరికొంత నిరాశను కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కథనం చాలా స్లోగా సాగుతుంది. యాక్షన్ కంటే డైలాగ్, డ్రామా, ఎమోషనల్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల దాదాపు గంటన్నర పాటు సినిమా నత్తనడకన సాగుతుంది. ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ విజువల్స్ గెలిచాయి, కథ కాదు. సెకండ్ హాఫ్ విజువల్స్ గెలిచాయి కానీ కథ కాదు. సెకండ్ హాఫ్ లోనైనా కెమెరూన్ మ్యాజిక్ కనిపిస్తుందా అనే ఆశ ప్రేక్షకుడికి ఉంటుంది. విజువల్స్, విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం ఆయన మరోసారి తన స్థాయిని చూపిస్తారు. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ కళ్లకు పండుగలా ఉంటాయి. కానీ కథలో కావాల్సిన కొత్తదనం, భావోద్వేగాల లోతు మాత్రం కనిపించదు. అవతార్ 2లో చూసిన కొన్ని సన్నివేశాలే మళ్ళీ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. శామ్ వర్తింగ్టన్, జో సల్దానా తమ పాత్రలో ఎప్పట్లానే బలమైన ప్రదర్శన ఇచ్చారు. కొత్తగా పరిచయమైన వారంగ్ పాత్రలో ఊనా చాప్లిన్ విలన్ షేడ్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కథ బలంగా ఉన్న నటీనటుల నటన సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. రస్సెల్ కాంపెంటర్ సినిమాటోగ్రఫీ, సైమన్ ప్రాంగ్లైన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్. ఎండింగ్ మాత్రం మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిందే. ఫైనల్ వర్డిక్ట్ విజువల్స్ ఫీస్ట్ కథలో లోట్ అన్నమాట. అవతార్ మరియు జేమ్స్ కెమెరూన్ అంటే ప్రేక్షకులకు ఒక మ్యాజిక్. తొలి 2 భాగాలు ఆ మ్యాజిక్ ను సంపూర్ణంగా అందించాయి. కానీ అవతార్ ఫైర్ అండ్ యాష్ మాత్రం కొత్తదనం లోపించడం, ఫైర్ అండ్ యాష్ వరల్డ్ ఇంపాక్ట్ తగ్గిపోవడం వల్ల కొంత నిరాశ కలిగిస్తుంది. అయినప్పటికీ విజువల్స్ ఎక్స్పీరియన్స్ కోసం, కెమెరూన్ బ్రాండ్ కోసం ఒక్కసారి చూసే సినిమా ఇది.